హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఒక సైడ్ అయితే గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచి టేబుల్లో టాప్ ప్లేస్ని సొంతం చేసుకోవాలని ఎదురు చూస్తుంది. ఇంకో సైడ్ చెన్నై సూపర్ కింగ్స్ ఏమో ఈ ఐపీఎల్ సీజన్ అయితే విజయంతో ముగించాలని చూస్తున్నాయి. ఇద్దరికి చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ జరగబోతుంది. ఒకరేమో టేబుల్ టాప్కి, ఇంకొకరు మంచి విజయంతో సీజన్ ముగించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే ఆదివారం రోజు నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది, అహ్మదాబాద్లో. ఇప్పటివరకు గుజరాత్ అయితే 18 పాయింట్స్తోని 12 గేమ్లలో 18 పాయింట్స్తోని టేబుల్లో టాప్ ప్లేస్లో అయితే ఉంది, ఓన్లీ 4 విజయంతో. ఈ మ్యాచ్ గెలిస్తే అయితే టాప్ 2లో వాళ్ళ ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకో సైడ్ సిఎస్కే ఏమో ఆల్రెడీ ప్లే ఆఫ్ నుంచి ఎలిమినేట్ అయితే అయిపోయింది. వాళ్ళు ఓన్లీ ఇంతవరకల్లా 3 మ్యాచ్లే గెలిచిండ్రు. కాకపోతే వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి అయితే విజయంతో ఈ సీజన్ని ముగించాలని చూస్తున్నారు. కాబట్టి ఇద్దరు మంచిగా ఆడతారు. మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే చూడబోతున్నాము. మంచిగా ఏ మ్యాచ్ జరిగినా కూడా వన్ సైడ్ మ్యాచ్ కాకుండా పోటాపోటీ మ్యాచ్ చూస్తే ఫ్యాన్స్కి కూడా హ్యాపీగా ఉంటుంది, సండే రోజు కాబట్టి. చూద్దాం మ్యాచ్ ఎలా జరుగుతుందో. ఇదైతే బ్యాటింగ్ పిచ్ అనుకోవచ్చు. చూసేటైతే గుజరాత్ టైటన్స్ గురించి చూసేటైతే ఫస్ట్ అయితే గుజరాత్ టైటన్స్ గురించి చూద్దాం. వాళ్ళైతే టేబుల్ టాప్లో అయితే ఉన్నారు. వాళ్ళ దాంట్లో కీ ప్లేయర్స్ ఎవరంటే సాయి సుదర్శన్ అనుకొని చెప్పాలి. ఎందుకంటే సాయి సుదర్శన్ ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్లో అయితే టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పటివరకల్లా 638 రన్లు అయితే కొట్టిండు. 5 హాఫ్ సెంచరీలు అండ్ ఒక సెంచరీ కూడా ఉంది. చాలా సూపర్ ఫామ్ ఈ సీజన్లో అయితే సాయి సుదర్శన్ చాలా సూపర్ ఫామ్లో ఉంటా, అన్బీటన్ ఫామ్ అనుకొని చెప్పాలి. జీటీ బ్యాటింగ్కి అతనే వెన్నుముక్క అనుకొని చెప్పుకోవచ్చు. ఇంకో సైడ్ శుభ్మన్ గిల్ కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, మంచి అగ్రెసివ్ షాట్స్ ఆడుతూ. ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఇతను కూడా సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు, చాలా మంచిగా ఆడుతుండు. క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ అనుకొని చెప్పుకోవాలి. ఇంకోసారి రషీద్ ఖాన్ కూడా చాలా బాగా వేస్తుండు బౌలింగ్ అయితే. అవసరమైనప్పుడు ఇంపార్టెంట్ టైంలో అయితే వికెట్లు తీస్తూ తన వంతు పాత్ర తను కూడా పోషిస్తుండు అనుకొని చెప్పాలి. ఇంకోసారి మోహిత్ శర్మ కూడా ఎక్స్పీరియన్స్తోని అవసరమైనప్పుడు డెత్ బౌలింగ్లో చాలా మంచి బౌలింగ్ అయితే వేస్తుండు. జీటీ యొక్క స్ట్రెంగ్స్ ఏందని చెప్పుకోవాలంటే మాత్రం వాళ్ళ టాప్ ఆర్డర్ అనుకొని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు గెలిచిన 8 మ్యాచ్ల లోపు కూడా 8-9 మ్యాచ్లు గెలిచిన లోపు కూడా టాప్ ఆర్డర్ వల్లనే వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు అయితే గెలిచిండ్రు. ఇంకో సైడ్ వాళ్ళ బౌలింగ్లో కూడా వెరైటీ అయితే చాలా బాగుంది. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్, రైట్ హ్యాండ్ బౌలర్స్ అంటే ప్రతి వేరియేషన్స్ వెరైటీ ఎక్కువనే అని చెప్పుకోవచ్చు వాళ్ళ దాంట్లో. ఇంకో సైడ్ గిల్ క్యాప్టెన్షిప్ కూడా చాలా బాగుంది. ఈ లాస్ట్ ఇయర్ డిసప్పాయింట్ అని ఈ ఇయర్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. గిల్ క్యాప్టెన్షిప్ కూడా చాలా బాగా చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు టేబుల్ టాప్లో అయితే ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిచి అయితే వాళ్ళు టాప్ 2లో వాళ్ళ ఫస్ట్ ప్లేస్తోని ప్లే ఆఫ్స్కి వెళ్ళాలని అయితే వాళ్ళు అనుకుంటారు. కాబట్టి చాలా మంచిగా ఉంది వీళ్ళ టీం అయితే, ఆల్రౌండ్ టీం అనుకోవాలి. ఇంకో సైడ్ సిఎస్కే గురించి చూసేటట్టయితే సిఎస్కేలో వాళ్ళది బెస్ట్ సీజన్ అని అయితే చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే చేసారు. కాకపోతే ఇప్పటికీ కూడా సిఎస్కే ఒక డేంజర్ టీం అనుకొని చెప్పాలి, మంచిగా ఉన్నారు. కాకపోతే వాళ్ళ ప్లేయర్స్ ఈ సీజన్లో అంత క్లిక్ అవ్వలేదు అనుకొని చెప్పాలి. మెయిన్ శివం దుబే లాస్ట్ సీజన్లో చాలా బాగా ఆడాడు, ఈ సీజన్లో డిసప్పాయింట్ చేసిన. కాకపోతే వాళ్ళ సైడ్ సిఎస్కేలో శివం దుబేనే టాప్ స్కోరర్ అని చెప్పాలి. ఇప్పటికీ 340 అంటే 340 రన్లు కొట్టిండు. వాళ్ళ దాంట్లో ఇతనే మెయిన్ బ్యాటర్ అనుకొని చెప్పాలి. ఇంకో సైడ్ తర్వాత రవీంద్ర జడేజా కూడా మంచి బ్యాటు, బౌలింగ్, ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. కాబట్టి అసలైన ఆల్రౌండర్ అంటే రవీంద్ర జడేజా అనుకొని అయితే చెప్పుకోవచ్చు మనం. కాకపోతే ఈ సీజన్ వాళ్ళకి ఏది కలిసి రాకపోవడం వల్ల, ఇంజురీస్ అవ్వడం వల్ల క్యాప్టెన్కి అట్లా ఏది కలిసి రాలేదు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా సెట్ అవ్వలేదు. రీసెంట్గా కొత్త ప్లేయర్స్ వచ్చి Under-19 ప్లేయర్స్ వచ్చారు కాబట్టి కొద్దిగా బాగుంది. ఇంకోటి గుర్జన్బత్ సింగ్ అని కొత్త పేసర్ని అయితే వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఇంకా ధోని ఉన్నాడంటే కొద్దిగా అదొక నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఆడతారు అనుకుంటా. అలాగే నిన్న ఎస్ఆర్హెచ్ వాళ్ళు
ఎలిమినేట్ అయినా కూడా ఆర్సీబీ టాప్ 2 ప్లేస్ని అయితే ఎట్లా దెబ్బతీశారు. ఇవాళ సిఎస్కే వాళ్ళు కూడా జీటీ టాప్స్ ఫస్ట్ ప్లేస్ కోవాలన్న వాళ్ళ ఆశని అడ్డం పడతారో లేకపోతే జీటీనే గెలుస్తుందో చూద్దాం మనమైతే. కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. జీటీకి అయితే కొద్దిగా ఎడ్జ్ ఎక్కువ ఉందనుకొని చెప్పాలి. వాళ్ళు ఇన్ఫార్మ్ టీం, ఈ సీజన్లో వాళ్ళే ఇన్ఫార్మ్ టీం అని చెప్పుకోవాలి. చాలా మంచిగా ఆడుతున్నారు. టాప్ నుంచి లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు మ్యాచ్ ఓడిపోయినా కూడా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కూడా మిడిల్ ఆర్డర్ వచ్చి వాళ్ళని మంచిగా స్కోర్ చేసారు కాబట్టి మంచి ఇన్ఫార్మ్ టీం అనుకొని అయితే చెప్పుకోవచ్చు మనం. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే అయితే ఇంతవరకల్లా వీళ్ళైతే 7 మ్యాచ్లు అయితే జరిగాయి. 7 మ్యాచ్లలో గుజరాత్ టైటన్స్ అయితే 4 మ్యాచ్లు గెలిచారు. సిఎస్కే వాళ్ళు 3 మ్యాచ్లు గెలిచారు. అంటే పోటాపోటీగానే ఉంది, ఒక విజయం ఎక్కువ ఉంది. జీటీకి అయితే మూమెంటం వాళ్ళ సైడ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్కి విజయంతో వస్తుండ్రు. ఈ సిఎస్కే కూడా ఈ ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయింది కాబట్టి వాళ్ళకు కూడా అంత టెన్షన్ ఏమి ఉండదు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఈ T20లో ఏ టీంని ఎప్పుడైనా నిన్న కూడా చూడండి మీరు, ఎస్ఆర్హెచ్ టేబుల్లో లాస్ట్లో ఉంది, టాప్లో ఉన్న ఆర్సీబీని ఓడగొట్టిందంటే ఈ T20లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని అయితే మనమైతే అనుకోవచ్చు. షాక్ కూడా ఇవ్వచ్చు వాళ్ళైతే. కాకపోతే కాకపోతే జీటీకి అయితే కొంచెం ఫేవర్గా అయితే ఉన్నాయి కండిషన్స్, హోమ్ గ్రౌండ్ కాబట్టి. ఇక పిచ్ కండిషన్ చూసేటట్టయితే ఈ మ్యాచ్ అయితే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ గారి స్టేడియంలో అయితే జరగబోతుంది. ఇదైతే బ్యాటర్స్కి అయితే ఒక స్వర్గం అనుకొని చెప్పాలి బ్యాటర్స్కి, ఎందుకంటే ఇది ఫ్లాట్ పిచ్ అనుకోవాలి, బిగ్ బౌండరీస్, ఫ్లాట్ పిచ్ కాబట్టి బ్యాటర్స్కి అయితే చాలా బాగా వస్తుంది. బాల్ అయితే బ్యాట్ మీదకి ఈజీగా వస్తుంది కాబట్టి బ్యాటింగ్ పిచ్ అనుకోవాలి. ఇక్కడ మినిమం స్కోర్ వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్ 190+ అవుతుంది, 180-190 మధ్యలో వస్తుంది మినిమం యావరేజ్ స్కోరు. కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే టాస్ గెలిచిన వాళ్ళు ఎక్కువ సెకండ్ బ్యాటింగ్గా తీసుకుంటారు, ఎందుకంటే డ్యూ రావడం వల్ల చేజ్ చేయడం ఈజీ అవుతుందని. ఇక మనం కీ పాయింట్స్ అయితే చూస్తే 3 కీ పాయింట్స్ చూసేటైతే బ్యాటిల్స్ రషీద్ ఖాన్ వర్సెస్ శివం దూబే. రషీద్ ఖాన్ కూడా మంచి వేరియేషన్స్ ఉంటాయి, గూగ్లీ కానీ, రాంగ్ వన్, స్లైడర్, ఇట్లా వేరియేషన్స్ చాలా ఉన్నాయి రషీద్ ఖాన్. ఇక శివం దూబే ఏంటంటే మంచి అటాకింగ్ ప్లేయర్ కాబట్టి వీళ్ళిద్దరు బ్యాటిల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకో సైడ్ అయితే పతిరాన్ అయితే మనకు తెలిసిందే, డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్. అతనికి ఎప్పుడు చెన్నై వాళ్ళు 10-12 అవర్స్ తర్వాతనే అతను బౌలింగ్కి వస్తారు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ అనుకొని చెప్పాలి. ఇంకో సైడ్ డేవిడ్ మిల్లర్ కూడా జీటీలో డెత్ ఓవర్స్ బ్యాటర్ కాబట్టి వీళ్ళిద్దరిది ఉంటుంది. ఇంకో సైడ్ చాహర్ గిల్ కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ అయితే. ఇంకా మన ఫైనల్ ప్రెడిక్షన్స్ చూసుకుంటట్టయితే జీటీఏ ఫేవరెట్స్ అనుకొని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు టేబుల్ టాప్లో ఉన్నారు. బ్యాటింగ్లో ఆరెంజ్ క్యాప్ లిస్టులో కూడా టాప్ 5లో ఇద్దరు బ్యాటర్స్ వాళ్ళే ఉన్నారు. ఇంకా పర్పుల్ క్యాప్ లిస్టులో కూడా టాప్ 5లో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎక్కడ చూసినా కూడా జీటీకి అయితే క్లియర్గా ఫేవరెట్స్ అనుకొని చెప్పాలి ఈ మ్యాచ్లో అయితే. కాకపోతే సిఎస్కేలో ఏంటంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ ఉండు కాబట్టి సిఎస్కేలో ఎక్స్ ఫ్యాక్టర్ అంటే ఎంఎస్ ధోని, అతని ఆలోచనలే, అందుకే క్యాప్టెన్ స్పెషలిస్ట్ అంటారు కాబట్టి ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు సిఎస్కే. కాకపోతే మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఏ టీంని సపోర్ట్ చేస్తారు? సిఎస్కేకి సపోర్టా, జీటీకి సపోర్ట్సా? మీ ప్రెడిక్షన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు వచ్చే ఐపీఎల్ వీడియో పక్కనున్న గంట సింబల్ని అయితే ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.